హలో గైస్, మేమందరం అయితే ఇప్పుడు అమీర్పేట్కి అయితే స్ట్రీట్ షాపింగ్ అని వెళ్తున్నాం. ఎందుకంటే మేమైతే ఒక ట్రిప్ అనుకుంటున్నాం. అది సక్సెస్ అయ్యాక మీకు వీడియో చూపిస్తాం. అందరం అయితే వెళ్తున్నాం. మెట్రో దగ్గర ఈ బ్యాగ్స్ అసలు తీసుకోవడమే లేట్ అవుతుంది కదా. అయితే మెట్రోలో ఇలా వీడియో తీస్తుంటే ఎవరైనా ఏమని అనుకుంటారు కావచ్చు, మెట్రోలో అంటే ఎప్పుడు మెట్రో చూడలే అని. కానీ ఎవరేమనుకుంటే మనకేంటి, మన మెమరీస్ కోసం మనం క్యాప్చర్ చేస్తాం. అయినా మా వరంగల్ వస్తే వాళ్ళు వీడియోస్ తీసుకోరా ఏంటి? అయినా ఇక్కడ ఎవరు ఏమని అనుకోవట్లేదు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. అసలు నాకున్న ఎక్సైటెడ్ అయితే అసలు పడతలేదు గాయస్. ఎందుకంటే నాకు ఇంత భయం అవుతుంది. అక్క వాళ్ళందరూ ఎక్సైటెడ్ ఖచ్చితంగా నేనైతే పక్కన స్టెప్స్ తీసుకున్నాను. ముస్లాం కంటారు ఇది గాయస్ అని అక్క వాళ్ళు అంటారు. ఇది మాత్రం పోస్ట్ చేయాలి, ఇక్కడ ఉన్న కట్ చేస్తా. ఏదైనా ఫుడ్ కడుపులో పడ్డాకే షాపింగ్ అని ఫస్ట్ అయితే సమోసాలు అయితే తిన్నా. తర్వాత అయితే స్వెటర్స్ ఇలా ఇలానైతే చూసాం. కవర్ చేస్తాను అయితే పాప మాకలు అయితే వాళ్ళు ఇట్లా కూర్చున్నారు గాయస్ అక్క వాళ్ళు అయితే. తర్వాత అయితే బిర్యానీ అయితే పార్సల్ చేయించుకున్నాం. అలా ముచ్చట్లు పెట్టుకుంటూ జోక్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఎట్లయితే ఫ్రెండ్స్ ఆల్రెడీ అయితే చేసుకున్నది. ఇంకా స్వెటర్ కూడా కొట్టుకున్నది ఫ్రెండ్స్. బలవంతంగా తీసుకువెళ్ళట్టు అక్కడైతే స్వెటర్ కొనడానికి చిన్ని కొనడానికి లేదు ఫ్రెండ్స్. కానీ యాక్చువల్లీ కొన్నది లేదు. 2000 రూపాయలు చేసింది గాయస్. 2 గంటలు కూడా కాలే అక్క. బాయ్. అక్కడ అమీర్పేట్ షాపింగ్ అన్నా కదా, అక్కడ షాపింగ్ చేసింది ఇయర్ మఫ్స్ స్వెటర్. ఇక ఆల్రెడీ యూజ్ చేస్తూనే ఉంటాం గాయస్. అట్లుంటుంది మనం మనతోటి. అసలు మేము ఏ ట్రిప్కి వెళ్తున్నాం అనుకుంటాం గెస్ చేయండి గాయస్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. అంటే నెక్స్ట్ బ్లాగ్స్లో వస్తాయి అనుకోండి. బాయ్, ఉంటాం అలా. బాయ్ బాయ్. ఇయర్ మఫ్స్ మంచిగా ఉన్నాయి కదా గైస్. టెడ్డీ బియర్ లెక్క ఉంది కదా. తీసుకోనా ఇది చూడు.